నమస్తే. కిరాక్ కబుర్లకు స్వాగతం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోల మధ్య ఉండే బాండింగ్ ఎప్పుడూ ఒక హాట్ టాపిక్. ఒకప్పుడు నందమూరి మెగా కుటుంబాల మధ్య బాక్సాఫీస్ వద్ద ఎంతటి భీకరమైన పోటీ ఉండేదో మనందరికీ తెలిసిందే. అలాంటి రెండు పెద్ద సామ్రాజ్యాల వారసులను కలిపి ఇద్దరు మాస్ హీరోలను ఒకే స్క్రీన్ పైకి తెచ్చి ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ వండర్ క్రియేట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. ఆ సినిమా ప్రమోషన్లలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మెలిగిన తీరు, ఒకరినొకరు బ్రదర్ బ్రదర్ అని ఆప్యాయంగా పిలుచుకున్న వైనం యావత్ సినీ లోకాన్ని మురిపించింది. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా చరణ్ నా సొంత తమ్ముడు, నా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటూ ఎన్టీఆర్ అనేక వేదికలపై చెప్పిన డైలాగులు చూసి రెండు వర్గాల అభిమానులు ఎంతో గర్వపడ్డారు. కానీ ఆ ఆర్ఆర్ఆర్ బ్రదర్హుడ్ ఈ మధ్య ఎందుకో గట్టిగా తేడా కొట్టిందా? ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగిందనేది కేవలం సోషల్ మీడియా ఊహాగానాలేనా, లేక ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ వెనక నిజంగానే ఏదైనా బలమైన ఈగో వారుందా? చరణ్ నటించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన కనీసం అభినందించని ఎన్టీఆర్ నిన్న మొన్న వచ్చిన సింగ్ గీతం చిత్ర బృందాన్ని మాత్రం ఆకాశానికి ఎత్తేయడం వెనక ఉన్న మర్మమేంటి? దీనివల్ల తారక్ నెట్టింట ఎందుకు తీవ్రమైన ట్రోలింగ్ కు గురవుతున్నారు అనేది మన కిరాక్ కబుర్లు వీక్షకుల కోసం సిద్ధం చేసిన హై వోల్టేజ్ సినీ ఇన్వెస్టిగేటివ్ స్పెషల్ స్టోరీని పూర్తిగా చూడండి. అనుమానం మొగుడికి ఒళ్లంతా కల్లే అనే సామెత మన పెద్దలు ఊరికే అనలేదు. సోషల్ మీడియాలో కొంతమంది వెలిబుచ్చే అభిప్రాయాలు చూస్తే అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత వీళ్లు పుట్టారేమో అనిపించక మానదు. ఇంతకు అసలు విషయం ఏమిటంటే, సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన సింగ్ గీతం చిత్రం థియేటర్ లోకి వచ్చింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన సినిమా తీయడాన్ని మెచ్చుకుంటూ చిరంజీవి గారి నుంచి ఎందరో సినీ ప్రముఖులు అభినందించారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా సింగీతం శ్రీనివాసరావు గారిని, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ను, నిర్మాత నాగశ్విన్ ను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ పోస్ట్ పెట్టారు. సినిమా రిలీజ్ అయ్యాక ట్రైలర్ వదలడం ఒక క్రేజీ సర్ప్రైజ్ అంటూ తారక్ రాసుకొచ్చారు. నిజానికి ఇది ఒక అద్భుతమైన, అభినందించాల్సిన విషయం. కానీ ఇక్కడే నెటిజన్లు, ముఖ్యంగా మెగా అభిమానులు ఇంకో కోణాన్ని బయటకు తీశారు. సింగు గీతం సినిమాను అప్రిషియేట్ చేసిన తారక్ తన సొంత సోదరుడిగా చెప్పుకునే రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది విడుదలైనప్పుడు ఎందుకు కనీసం ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు, ఎందుకు అంత ఘోరమైన మౌనాన్ని పాటించారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరి మధ్య వ్యవహారం ఎక్కడో గట్టిగానే బెడిసికొట్టిందని, అందుకే తారక్ చెర్రీ సినిమాను ఉద్దేశపూర్వకంగానే స్కిప్ చేశాడని సందేహిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఇన్స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా కోసం చరణ్ చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన నటనపై ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇంత పెద్ద ల్యాండ్ మార్క్ విజయం నమోదైన టాలీవుడ్ ప్రముఖుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే విమర్శలున్నాయి. ఆ తర్వాత నెమ్మదిగా అల్లు అర్జున్ తో సహా పలువురు స్టార్స్ ఆలస్యంగా స్పందించి అభినందనలు తెలిపారు. అయితే అందరు కళ్ళు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాల వైపే చూశాయి. పెద్ది విడుదలై ఇన్ని రోజులవుతున్నా తారక్ నుంచి ఎలాంటి అభినందన పోస్ట్ రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనకు కేవలం పెద్ది సినిమా ఒక్కటే కారణం కాదు. ఆర్ఆర్ఆర్ తర్వాత జరిగిన కొన్ని వరుస పరిణామాలు ఈ అనుమానాలకు మరింత నెయ్యి పోశాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించిన దేవరా చిత్రానికి రామ్ చరణ్ ఎంతో పెద్ద మనసుతో సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. కానీ చరణ్ నటించిన ఆచార్య, గేమ్ చేంజర్, ఇప్పుడు పెద్ది చిత్రాల విడుదల సమయంలో ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సరే, ఆ సినిమాలు ఆడలేదు, చెర్రీ అంత గొప్పగా నటించలేదు అనుకుందాం. కానీ పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ మేక్ ఓవర్ అయిన తీరు, పడిన కష్టం చూసి ఇండస్ట్రీ అంతా జేజేలు పలికింది. మరి అంతటి క్రేజీ ప్రాజెక్టు గురించి కూడా తారక్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఏంటి బ్రదర్ అంటూ చెర్రీ ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. ఈ చర్చ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. ఈ ఏడాది మార్చి 27న జరిగిన రామ్ చరణ్ పుట్టినరోజుకు ఎన్టీఆర్ నుండి ఎలాంటి సోషల్ మీడియా శుభాకాంక్షలు రాలేదు. కానీ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డేకు మాత్రం తారక్ ఎంతో ఆప్యాయంగా విష్ చేశారు. బహుశా ఇదే కారణంతోనేమో మే 20న వచ్చిన ఎన్టీఆర్ పుట్టినరోజుకు రామ్ చరణ్ కూడా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఒకప్పుడు ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా, సొంత అన్నదమ్ములుగా కనిపించిన ఈ ఇద్దరు స్టార్స్ ఇప్పుడు కనీసం సోషల్ మీడియాలో ఒకరినొకరు విష్ చేసుకోకపోవడం వెనక అసలు కారణం ఏంటో అర్థం కాక అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. నిజానికి ఒకరి సినిమాపై మరొకరు స్పందించాలనే నిబంధన ఎక్కడా లేదు. అది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. స్క్రీన్ వెనక వారి స్నేహం ఎలా ఉన్నా డిజిటల్ ప్లాట్ఫామ్లపై కనిపిస్తున్న ఈ దూరం మాత్రం మెగా, నందమూరి అభిమానుల్లో సరికొత్త చర్చలకు తెరలేపింది. అభిమానుల మధ్య అనవసరమైన గొడవలకు, నెగటివిటీకి ఇది కారణమవుతోంది. మరి తనపై వస్తున్న ఈ భయంకరమైన ట్రోలింగ్ కు, ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వస్తున్న ఫిలిం నగర్ టాక్ కు జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఏ రకంగా చెక్ పెడతారో
చరణ్ తో కలిసి మళ్ళీ ఎప్పుడు పబ్లిక్ గా కనిపించి ఈ రూమర్ల నోళ్లు మూయిస్తారో చూడాలి. చూసారుగా డార్లింగ్స్, సొంత బ్రదర్స్ అనుకుంటూ తిరిగిన ఆర్ఆర్ఆర్ స్టార్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఈ సైలెంట్ వార్ నిజంగానే ఇద్దరి మధ్య దూరాన్ని సూచిస్తోందా, లేక ఇదంతా కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన అనుమానాలేనా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినీ ఇన్వెస్టిగేషన్స్, ఇండస్ట్రీ ఇన్సైడ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా కిరా కబూర్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.